హలో హై హోప్ యూల్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. ఈ వారం మన స్టాక్ మార్కెట్ అయితే ఒక క్లాసిక్ రోలర్ కోస్టర్ రైడ్ లాగా సాగింది. హార్మోస్ జెల్స్ అంది ఇష్యూ అండ్ క్రూడ్ ఆయిల్ ధరల మంట అండ్ ఎఫ్ఐఎస్ దూకుడుగా అమ్మకాలు, ఇవన్నీ నెగిటివ్స్ మధ్య మన మార్కెట్ పడిపోకుండా ఇంతవరకు నిలబడడం అయితే గొప్ప విషయమా, లేదంటే ఇది జస్ట్ స్ట్రోమ్ సైలెన్స్ బిఫోర్ స్ట్రోమ్ అంటారు కదా, తుఫానుకు ముందు వచ్చేటటువంటి ప్రశాంతమైన వాతావరణం అలా ఉందా అనేది, అండ్ అలాగే రాబోయే భారీ పతనానికి ఇది జస్ట్ శాంపిల్ ఏనా అనేది ఈ వీడియోలో అయితే మనం చూసేద్దాం. అయితే ఈ వీడియోలో గత వారం మార్కెట్ని నడిపించిన అంశాలు ఏంటి, అలాగే వచ్చే వారం కోసం ఖచ్చితమైన టెక్నికల్ లెవెల్స్ ఏంటి, అలాగే మరి వచ్చే వారం మార్కెట్ దిశని మార్చగల వార్తల గురించి 360 డిగ్రీస్లో పూర్తిగా విశ్లేషణ అయితే తెలుసుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూడకుండా వచ్చే వారం మాత్రం ఏ ట్రేడ్ అయితే తీసుకోవద్దు. ఈ అనాలిసిస్ మీ ట్రేడింగ్ స్ట్రాటజీకి పూర్తిగా మార్చేయగలదు. సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం అసలు మర్చిపోద్దు. అండ్ ఫస్ట్ టైం కనుక మీరు ఈ వీడియోని కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. సో లెట్స్ గెట్ ఇన్ ద అనాలిసిస్. సో నిఫ్టీ అయితే కనుక మనకి లాస్ట్ ఫ్రైడే 112 పాయింట్స్ అయితే పాజిటివ్ అయితే క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ అయితే జస్ట్ ఫ్లాట్గా 23 పాయింట్స్, ఫిన్ నిఫ్టీ 170 పాయింట్స్, అలాగే సెన్సెక్స్ అయితే 325 పాయింట్స్తో పాజిటివ్లో క్లోజ్ అయింది. ఇండియా విక్స్ వచ్చి 0.04%తో 22.80, అండ్ ఇది కూడా చాలా ఎక్కువ. అండ్ ఆప్షన్ సెల్లర్స్కి అయితే కనుక మామూలుగా ఉండదు. అండ్ అలాగే మిడ్ నిఫ్టీ వచ్చేసరికి 108 పాయింట్స్ పాజిటివ్లో ఉంది. ఇంకా మేజర్గా ఉండేటటువంటి ఇంపార్టెన్స్ ఇండెక్స్ అయినటువంటి నిఫ్టీ ఐటీ కూడా 620 పాయింట్స్తో మనకి గ్రీన్లో అయితే క్లోజ్ అయింది ఫ్రైడే చూసుకుంటే కనుక. అలాగే వీక్లీ అనాలిసిస్లో అన్నప్పుడు మనం బిగ్గర్ టైం ఫ్రేమ్లో చూస్తాం కాబట్టి ఇక్కడ నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్ మనం ఇక్కడ చూడొచ్చు, వీక్లీ టైం ఫ్రేమ్. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి లాస్ట్ వీక్ సాలిడ్గా ఒక క్యాండిల్ వచ్చిన, ఈ వీక్ అయితే మనకి ఒక డోజీ క్యాండిల్ అయితే వచ్చింది. క్లియర్ కట్గా ఇది మనకి గ్రే స్టోన్ డోజీ అంటారు. దీన్ని వచ్చేసి కంప్లీట్గా ఒక మనకి నెగిటివ్ సైన్గానే చూడాలి అంటే కనుక డెఫినెట్గా ఎస్. అండ్ ఇక్కడ మనకి ప్రీవియస్గా ఉన్నటువంటి సపోర్ట్ ఏదైతే ఉందో 23,000 లెవెల్ ఏదైతే ఉందో, సో ఎగ్జాక్ట్గా అక్కడ దాకా అయితే వచ్చింది. సో వన్స్ ఇది బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక నెక్స్ట్ మనకి సపోర్ట్స్ అనుకుంటే కనుక 21,900 అంటే ఆల్మోస్ట్ 22,000. ఇక్కడ నుంచి మనకి 23,000లో ఇప్పుడు ఉన్నాం మనం ప్రస్తుతానికి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఇంకొక 1000 పాయింట్స్. సో ఇక్కడ మనకి 200 మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో 21,680 కూడా టెస్ట్ చేయడానికి రాబోతుంది అనేది నెక్స్ట్ వీక్లో మనకైతే తెలుస్తుంది. ఆర్ ఇక్కడ వరకు వస్తుందా, లేదంటే ఇదే బాటమ్ చేసుకొని 23,000 దగ్గర నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకుంటుందా అంటే కనుక మనకి రాబోయే రోజుల్లో అయితే తెలుస్తుంది అని చెప్పొచ్చు. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే కనుక ఇక్కడ మూవింగ్ యావరేజెస్ చూడొచ్చు. 50, 100, 200 పెట్టాము. సో 50 ఆల్రెడీ లాస్ట్ వీక్ అయితే బ్రేక్ అయితే చేసింది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా 100 దగ్గర ఉంది. ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటుందా లేదా అని చూడాలి. ఆల్రెడీ మార్కెట్ మీద ఇన్ని ఏవైతే యుద్ధ భయాలు కావచ్చు, ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కావచ్చు, ఇన్ని నెగిటివ్స్ మధ్యలో హెచ్డిఎఫ్సి చైర్మన్ ఈ వారం లాస్ట్ వీక్ ఈ ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ వారంలో చేసినటువంటి రెసిగ్నేషన్ ఏదైతే ఉందో కంప్లీట్గా దాన్ని ఎఫెక్ట్ కూడా భయంకరంగా బ్యాంక్ నిఫ్టీ మీద పడింది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో నెక్స్ట్ సపోర్ట్ కనుక చూసుకుంటే కనుక 48,200 లెవెల్స్లో అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో ఇకపోతే మేజర్గా సెన్సెక్స్ ఆల్రెడీ నిఫ్టీ కన్నా బ్యాంక్ నిఫ్టీ కన్నా చాలా దగ్గరలో ఉంది 200 మూవింగ్ యావరేజెస్కి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి 71,777 అంటే 71,500 అనుకుంటే ఇప్పుడు 74,500లో మనకి ఫ్రైడే క్లోజింగ్ అయితే ఉంది. సో ఇక్కడ నుంచి ఇంకొక 3,000 పాయింట్స్ అయితే సెన్సెక్స్లో మనకి సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది నెక్స్ట్ వీక్కి. దీని తర్వాత సిచ్యువేషన్ అనేది మనం నెక్స్ట్ వీక్ అప్పుడు చూసుకోవచ్చు. సో అప్పటి వరకు అయితే మనకి మేజర్ సపోర్ట్స్ అయితే ఇవిగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ డైలీ టైం ఫ్రేమ్లోకి వచ్చేసరికి ఇక్కడ కూడా సేమ్ నిన్నటి మాదిరిగానే మనకి ఒక పిన్ బార్స్ అయితే మనకు వచ్చాయి బ్యాంక్ నిఫ్టీలో కూడా. ఇక నిన్న చెప్పుకున్నట్టు నిన్న వీడియోలో థర్స్డే వీడియోలో 53,200 వచ్చేసి బిగ్గెస్ట్ సపోర్ట్. సో ఇది గనక అంటే ఈ వీకెండ్ లోపల ఏదన్నా గనక మంచి పాజిటివ్గా ఏదన్నా వస్తే గనక సైన్ వస్తే గనక మనకి ఇక్కడ నుంచి రికవరీ అనేది సాధ్యం అవడానికి ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ వీక్ కూడా కంప్లీట్గా మనకి
యుద్ధ భయాలు అండ్ దాని న్యూస్ మీదే కంప్లీట్గా, అండ్ క్రూడ్ కావచ్చు, డాలర్ కావచ్చు, వీటి మీదే ఎక్కువ ఉంటుంది. టెక్నికల్స్ కంటే కూడా కొన్ని వందల పాయింట్లు గ్యాప్ డౌన్ ఆర్ గ్యాప్ అప్ అవ్వడానికే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఎప్పుడు కూడా నాక్డ్ అంటే డైరెక్ట్గా హెడ్జింగ్ లేకుండా మాత్రం పొజిషన్స్ అయితే తీసుకోవద్దు అనేసి సజెషన్ అయితే చేస్తాను. అండ్ అలాగే సెన్సెక్స్లో కూడా సేమ్ సిచ్యువేషన్, నిన్నటి లో అయితే బ్రేక్ అయితే చేయలేదు, ఇక్కడైతే కొంతవరకు కన్సాలిడేషన్ అవుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక వీక్లీ టైం ఫ్రేమ్లో ఏదైతే మనకి ఉన్నాయో ఈ రేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్గా కనిపిస్తుంది, బ్యాంక్ నిఫ్టీలో కావచ్చు, నిఫ్టీలో కావచ్చు. సో అలాగే మనకి నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో అన్నిట్లో కూడా ఈ రేంజ్ అనేది ఈ వీక్ లో కనుక బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక ఇంకా బేర్స్ అనేవి చట్టపట్టాలు వేసుకుంటూ 200 మూవింగ్ యావరేజెస్ దాకా వచ్చేంత వరకు కూడా అంత ఈజీగా పడుకోవని చెప్పొచ్చు. అట్లీస్ట్ ఇది ఇక్కడికి వచ్చిందంటే మూవింగ్ యావరేజ్ కొంచెం 22,000 దాకా రావడానికి ఛాన్స్ ఉంది. సో 22,000 ఈజ్ ద బెస్ట్ సపోర్ట్. ఇప్పటికే పీఈ వాల్యూస్ చాలా వరకు మంచి క్వాలిటీ స్టాక్స్లోంచి పీఈ వాల్యూస్ అనేవి చాలా మంచి ప్రైస్లోకి, మంచి డిస్కౌంటెడ్ ప్రైస్లోకి వస్తున్నాయి. సో మీ ఫేవరెట్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఫండమెంటల్గా స్ట్రాంగ్, సో ఈ యుద్ధ భయాలు కొంతవరకు కట్ అయ్యి యుద్ధాలు ఆగిపోతే కనుక డెఫినెట్గా ఇది బౌన్స్ అవుతుంది అనే స్టాక్స్ని కొంచెం డిప్స్లో కొంచెంగా స్లోగా యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. యాజ్ ఎ ఇన్వెస్టర్గా దట్స్ అ బెస్ట్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. సో ఇంట్రాడే లెవెల్స్కి వెళ్ళే ముందు నెక్స్ట్ వీక్ ఎకనామిక్ క్యాలెండర్లో ఎటువంటి ఈవెంట్స్ ఉన్నాయి అనేది ఒకసారి చూసేద్దాం. ఈ వీడియో ఇంకా మీకు వాల్యుయేషన్ చేస్తుంటే కనుక ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం అయితే చేసేయండి. సో లెట్స్ గో టు ఎకనామిక్ క్యాలెండర్. ఎకనామిక్ క్యాలెండర్లో నెక్స్ట్ వీక్ వచ్చేసి మనకి స్టార్టింగ్ మన ఇండియన్ న్యూస్ ఉంది. ఇక్కడ చూసుకుంటే కనుక S&P గ్లోబల్ సర్వీసెస్ పిఎంఏ డేటా, అలాగే S&P గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ డేటా యూఎస్ మార్కెట్స్ కూడా ట్యూస్డే అయితే ఉంది, మండేకి అయితే ఏం లేదు. అలాగే వెన్స్డే చూసుకుంటే సిపిఐ డేటా యూకేది. అలాగే సో క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. రీసెంట్గా జరిగినటువంటి ఖతార్ మీద బాంబ్ అటాక్ కావచ్చు, అలాగే మనకి సౌదీలో కూడా చాలా వరకు ప్రొడక్షన్ ఆగిపోయినాయి. సో ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు మాత్రం ఇలాంటి యుద్ధ భయాలు, వార్ టెన్షన్స్ ఉన్న టైంలో క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది కంప్లీట్గా ఇదివరకు అంటే మనకి ఓన్లీ కమోడిటీస్ అండ్ అలాగే క్రిప్టో ఒక్కటే మాత్రమే మనకి ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పేవాళ్ళం. కానీ ఇప్పుడైతే మాత్రం ఈ క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ డేటా వచ్చేసి కంప్లీట్గా ప్రతి కంట్రీ యొక్క ఎకనమీ మీద, అంటే ఎస్పెషల్లీ మనలాంటి క్రూడ్ ఆయిల్ దిగుమతుల మీద ఎక్కువ ఆధారపడేటటువంటి కంట్రీస్కి ఈ క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ డేటా అనేది చాలా కీలకంగా మారబోతుంది. అలాగే థర్స్డే వచ్చేసి మనకి శ్రీరామనవమి హాలిడే ఉంది, ఇనిషియల్ జాబ్లెస్ క్లైమ్స్ అనేది ఉంది. అలాగే ఫ్రైడేకి వచ్చేసరికి ఫారెక్స్ రిజర్వ్స్ అండ్ అలాగే సాటర్డే ఇండస్ట్రియల్ ప్రొడక్షన్స్ కూడా మనకి డేటా అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా ఇవి ఎకనామిక్ ఇంపార్టెంట్ డేటా పాయింట్స్గా మనకి నెక్స్ట్ వీక్ అయితే ఉన్నాయి. సో నిఫ్టీ 15 minutes టైం ఫ్రేమ్లో ఉన్నాము. ఇక్కడ చూసుకుంటే 23,194 అలాగే 23,070 వచ్చేసి కంప్లీట్గా మనకి నో ట్రేడింగ్ జోన్ అలాగే స్కాల్పింగ్ జోన్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి సింపుల్గా నేనైతే ఒక 70 పాయింట్స్ అయితే ఇచ్చాను. మనకు తెలిసిందే న్యూస్ ఇంపాక్ట్ వల్ల ఇది కొంచెం అటు ఇటు అయితే డెఫినెట్గా మారడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో 194 దగ్గర మనకి ఇక్కడ అంటే 23,200 అనుకోండి అందాజ్గా. సో ఈ లెవెల్ నుంచి కూడా మనకి ఒక మంచి సపోర్ట్ అనేది దొరుకుతుంది నిఫ్టీకి అని చెప్పొచ్చు. ఫస్ట్ టార్గెట్గా 252 ఉంటే సెకండ్ టార్గెట్ 23,317గా ఉంటుంది. అలాగే ఫైనల్ టార్గెట్ వచ్చేసి 23,401గా అయితే మనకి ఫైనల్ టార్గెట్స్గా ఉంటాయి. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే కనుక 60 to 70 పాయింట్స్, అంటే ఇప్పుడున్న పొజిషన్ అలా కంటిన్యూ అయితే ఓకే. ఇన్ కేస్ ఒకవేళ ఏదైతే వార్ న్యూస్ కనుక ఏదైనా పాజిటివ్ న్యూస్ వస్తే కనుక కంప్లీట్గా గ్యాప్ అప్ అవడానికి కూడా ఛాన్సెస్ అనేది ఉంటాయి. డెఫినెట్గా మనకి 2 days కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ఫ్రైడే ఈవినింగ్ అండ్ సాటర్డే క్రూడ్ అండ్ USD INR ఈ మూమెంట్స్ అన్నీ కూడా మనకి చాలా వరకు హెల్ప్ అవుతాయి ట్రేస్ చేయడానికి. బట్ మండే ఎట్లా ఉండబోతుంది అనేది మాత్రం చాలా గెస్ చేయడం కూడా చాలా టఫ్ అని చెప్పొచ్చు, ఎస్పెషల్లీ ఇలాంటి టైమ్స్లో. బట్ ఓవరాల్గా సెంటిమెంట్ వచ్చేసి కన్సల్టేషన్ టు నెగటివ్ అయితే నా బయాస్ అయితే ఉంటుంది. ఐ కెన్ బీ 100% రాంగ్. అండ్ 23,070 బ్రేక్ అయితే కనుక ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 23,017, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చేసి 22,947, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 22,879గా అయితే
అయితే మనకి ఫైనల్ టార్గెట్స్కి అయితే ఉన్నాయి. లెట్స్ గో టు బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా పెద్దగా ఈ రోజు అయితే ఫ్రైడే రోజు అయితే కనుక కంప్లీట్గా పెద్దగా ఏం లేదు మొమెంటం అయితే. మార్నింగ్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఏదైతే ఉందో దాని రేంజ్లోనే కంప్లీట్గా ఉంది. వాలటిలిటీ అయితే మాత్రం సూపర్ ఉందని చెప్పొచ్చు. అండ్ 53,562 అలాగే 53,232 కూడా కంప్లీట్గా నో ట్రేడ్ జోన్ అలాగే స్కాల్పింగ్ జోన్ అనొచ్చు. అండ్ 53,562 కూడా బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక ఇక్కడ మనం లాంగ్ సైడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. చాలా మంచి రిస్క్ రివార్డ్ రేషియోలో మనకు వస్తుంది. 53,795 ఫస్ట్ టార్గెట్ ఉంటే సెకండ్ టార్గెట్ 53,941 అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 54,182గా అయితే ఉంటుంది. అండ్ డౌన్ సైడ్ ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయితే కనుక మనకి 2 టైమ్స్ ఇక్కడ ఈ రేంజ్లో మనకి సపోర్ట్ అయితే తీసుకుంది. సో గ్యాప్ డౌన్ అయితే కనుక ఈ రేంజ్ బ్రేక్ అవ్వకపోతే ఇమీడియట్గా షార్ట్ సైడ్ అయితే జంప్ చేయకపోవడం బెటరు. వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉండి వెయిట్ చేసి ఇక్కడ ప్రాపర్గా ఒక క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాతే మనకి ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవడం బెటరు. 52,947 ఫస్ట్ టార్గెట్ ఉంటే సెకండ్ టార్గెట్ 52,665 అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 52,385గా అయితే మనకి ఫైనల్ టార్గెట్స్కి అయితే ఉంటాయి. అండ్ అలాగే సెన్సెక్స్లో చూసుకుంటే కనుక సెన్సెక్స్లో 74,743 అలాగే 74,379 ఇది వచ్చేసి కంప్లీట్గా నో ట్రేడ్ జోన్ అలాగే స్కాల్పింగ్ జోన్. వెయిట్ చేయండి, ఈ ఏరియాలో చూడొచ్చు మనకి ఎంత టైం పాస్ అయితే చేస్తూ ఉందో మార్కెట్స్ అయితే అని మనం చూడొచ్చు. ప్రీవియస్గా కూడా 74,743 కూడా బ్రేక్ అయితే ఫస్ట్ టార్గెట్ వచ్చి 75,000 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 75,222 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 75,396కి అయితే ఉంటుంది. డౌన్ సైడ్ 74,379 కూడా బ్రేక్ అయితే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 74,215 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 73,981 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 73,765గా అయితే ఉంటుంది. సో మీ అందరికీ తెలిసిందే మన traders.com అనేసి మన వెబ్సైట్, అండ్ అది ఒక్కటి మాత్రమే మన అఫీషియల్ వెబ్సైట్. దీంట్లోకి వచ్చేసరికి ఎందుకు మనల్ని సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే కనుక సెబీ రిజిస్టర్డ్ అంటేనే ఒక ట్రస్ట్. సో సెబీ యొక్క ఏదైతే నిబంధనలు ఓకే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలో అవుతూ వాటి రూల్స్ అనుగుణంగా మాత్రమే మనం కాల్స్ అవి ఇస్తూ ఉంటాము. అండ్ అలాగే ప్రతిదీ కూడా సెబీకి ఆడిట్ రూపంలో రిపోర్ట్స్ అనేవి వెళ్తూ ఉంటాయి. సో దట్ ఏంటంటే ఇక్కడ ఖచ్చితమైన ట్రాన్స్పరెన్సీ అయితే ఉంటుంది. అండ్ మన దగ్గరికి వచ్చేసరికి మెయిన్ యూఎస్బి అంటే కనుక డిసిప్లిన్ ట్రేడింగ్. సో డిసిప్లిన్ ట్రేడింగ్ అంటే ట్రేడర్స్ అని మన మెంబర్స్కి అయితే ఆల్రెడీ తెలుసు. అండ్ చాలామంది డిసిప్లిన్ ట్రేడింగ్ని కూడా వాళ్ళ ట్రేడింగ్లో ఒక భాగంగా నేర్చుకుని అలవాటు చేసుకుంటూ నేను డిసిప్లిన్గా ఈరోజు 2 ట్రేడ్లు మాత్రమే చేస్తాను, ఓవర్ ట్రేడ్ చేయను, ఇలాంటివన్నీ కూడా మనకి ట్రేడర్స్లో ఏదో ఒకసారి సెమినార్లో కానీ లేకపోతే ఒక వీడియోలో కానీ కాకుండా డైలీ ఎప్పుడైతే మనకి అదే సేమ్ ప్రాసెస్ అనేది ఫాలో అవుతూ ఉంటామో, లైక్ ఒక మిలిటరీలో ఒక సోల్జర్ ఎలా అయితే ఒక డిసిప్లిన్కి అలవాటు పడతారో ఇక్కడ కూడా ట్రేడర్స్ అనేది డిసిప్లిన్కి అయితే అలవాటు పడుతూ ఉంటారు. అండ్ ఇక్కడ ఖచ్చితమైన రిస్క్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఓవర్ ట్రేడింగ్ అయితే ఉండదు. మాక్సిమం 3 to 8 కాల్స్ అయితే పర్ డే ఉంటాయి. దీంట్లో కూడా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్లో ఉంటుంది ఇంక్లూడింగ్ హీరో ట్రేడ్స్. అండ్ దీంట్లో మనం అడ్వాన్స్డ్ ప్రైజింగ్ మోడల్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. అంటే లైక్ ఇప్పుడు ఒక ఆప్షన్లో సెన్సెక్స్ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ 230లో మనకి ట్రేడ్ అవుతుంది అనుకుంటే కనుక మన ప్రైస్ వచ్చేసి మినిమం 250 ఆర్ 260 ఈ లెవెల్స్లో ఉంటుంది. అంటే ఇంకా అడ్వాన్స్డ్ ఫ్యూచర్ ప్రైస్ అనమాట. సో అక్కడికి వచ్చేంత వరకు కూడా మనం ఆర్డర్ ప్లేస్ చేసి ఆ ప్రైస్లో వెయిట్ చేస్తే సరిపోతుంది. సో వెళ్తున్న ట్రైన్ని కాకుండా మనం పలానా స్టేషన్లో వెయిట్ చేస్తే ఆ ట్రైన్ వస్తేనే ట్రేడ్ అనేది మనం ఎంటర్ అయితే అవుతాము. అండ్ ఇమీడియట్గా స్టాప్ లాస్ కూడా ట్రేడ్తో పాటు ఇస్తాము. అండ్ వన్స్ ట్రేడ్ ట్రిగర్ అయిన తర్వాత ఇమీడియట్గా మీకు టార్గెట్స్ కూడా వస్తాయి. మీ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ మీ రిస్క్ అప్టైట్ని బట్టి మీరు టార్గెట్స్ 1, 2, 3 అలా 6 to 7 టార్గెట్స్ అయితే ఉంటాయి. ఒక్కోసారి మార్కెట్స్ని బట్టి 10+ టార్గెట్స్ కూడా ఉంటాయి. సో మీ రిస్క్ అప్టైట్ని బట్టి అండ్ అలాగే మన ట్రైలింగ్ మెథడ్స్ కూడా మేము లైవ్లో చెప్తూ ఉంటాము. 9EMA కావచ్చు, హేకనషి కావచ్చు, అలాగే లైవ్లో మోస్ట్లీ ఇండెక్స్ లెవెల్లో స్పాట్ లెవెల్లో కూడా టార్గెట్స్ కూడా ఇస్తాము. సో వీటన్నిటి వల్ల ఏంటంటే మీరు ట్రేడింగ్లో ఎంతవరకు మ్యాక్సిమం మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు అవి చేసుకోవచ్చు. అండ్ ప్రైస్ అంటారా, సెబీ రిజిస్టర్డ్ అయితే కనుక డెఫినెట్గా ఎంత స్మాల్ ట్రేడర్స్ అయినా సరే, ఎంత స్మాల్ మెంటర్స్ అయినా సరే మినిమం 10,000 20,000 ఈ రేంజ్లో ఉంటాయి. కానీ మనది అలా కాదు, ఓన్లీ 2,499 మాత్రమే పర్ మంత్ ప్లస్ GST ఉంటుంది. సో 1 month ఒకసారి మీరు డిసిప్లిన్ ట్రేడింగ్ అంటే ఏంటో ట్రై చేసిన తర్వాత
మీకు నచ్చితే మీరు రెన్యువల్ అయితే చేసుకోండి. మీకు నాలెడ్జ్ పరంగా అండ్ మనీ పరంగా మీకు యూజ్ అవుతుంది, ప్రాఫిట్స్ వస్తున్నాయి అనుకుంటేనే మీరు రెన్యువల్ చేసుకోండి అని ఖచ్చితంగా చెప్తాను. సో మరింత ఆలస్యం tradershow.comని ఈరోజే విజిట్ చేయండి అండ్ మీ స్లాట్ అయితే బుక్ చేసుకోండి. సో ట్రేడర్స్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక ఉగాది అనేసి కూపన్ కోడ్ అయితే మండే మార్నింగ్ వరకు కూడా మనకి అవైలబుల్గా అయితే ఉంటుంది. సో చాలామంది ట్రేడర్స్ వీకెండ్ వచ్చింది మళ్ళీ మనకి 2 days కూడా వేస్ట్ అవుతాయి, ట్రేడింగ్ ఉండదు కదా అంటే కనుక దానికి మనం ఎక్స్టెండ్ అయితే చేసాము. సో మండే వరకు కూడా అవైలబుల్ అయితే ఉంటుంది కూపన్ కోడ్ UGADE అనేసి ఇక్కడ కనిపిస్తున్న కోడ్ అయితే యూటిలైజ్ చేసుకోండి. సో దట్ మీకు ఫ్లాట్ 20% డిస్కౌంట్ అనేది ఆన్ ఆల్ ప్లాన్స్. మీకు బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, నిఫ్టీ ట్రేడ్స్ అయితే కనుక ట్రేడర్స్ మెయిన్ గ్రూప్, అలాగే MCX ప్రీమియం గ్రూప్లోకి వచ్చేసరికి మీకు క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ అండ్ అలాగే గోల్డ్ అండ్ సిల్వర్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో మార్నింగ్ ఒక సెట్, ఈవినింగ్ ఒక సెట్ ఆఫ్ ట్రేడ్స్ అయితే మీకు 2 sessions అయితే ఇవ్వబడతాయి. అలాగే క్రిప్టో గురించి డీటెయిల్స్ కావాలి, ఫ్రీ గ్రూప్లో యాక్సెస్ కావాలి అనుకుంటే కనుక మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న మన వాట్సాప్ నెంబర్కి అయితే, అఫీషియల్ నెంబర్కి అయితే హాయ్ అనేసి క్రిప్టో అనేసి మీరు చేయండి. మీకు దాంట్లో కంప్లీట్గా ఆల్గో అలర్ట్స్ ఫ్రీగా ఉంటాయి. అలాగే 24/7 ఆల్గో అలర్ట్స్తో పాటు మీకు మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 sessions కూడా మీకు ప్రాపర్ ఎంట్రీ, ఎగ్జిట్ అండ్ అలాగే స్టాప్ లాస్, అలాగే టార్గెట్స్ కూడా మీకు క్లియర్గా అక్కడ మెన్షన్ అయితే చేస్తుంటాయి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అలాగే మీ ట్రేడింగ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్. అందరికీ ఒకసారి కొంచెం ప్లీజ్, ఇది సబ్జెక్ట్ కాకపోయినా సరే కొంచెం డెఫినెట్గా కొంచెం ఫోకస్ చేయాల్సిన అంశం. ఎందుకంటే మనం ఎన్నిసార్లు చెప్పినా సరే ప్రతిసారి కూడా మీరు 5,000 పే చేయండి, 3 hours 25,000 ఇస్తాము అంటే కనుక లైక్ అక్కడ మీ DP ఉంది, లేకపోతే తెలుగు ట్రేడర్ శ్యామ్ లోగో ఉంది, లేకపోతే ట్రేడర్స్ ఉంది. ఇన్స్టాగ్రామ్లో చాలా వరకు కూడా మన వీడియోస్ కూడా కాపీ చేసుకుని డౌన్లోడ్ చేసుకుని చేస్తూ ఉన్నారు. సో 5,000కి 25,000 4 hours వస్తుంది అంటే మనం ఎట్లా నమ్మాలి? ఒకసారి ఆలోచించండి. ఓకే, నేను ఇక్కడ ఏదైతే మనం ట్రేడింగ్లో 1%, 2% పర్ డే వస్తే చాలా ఎక్కువ అని చెప్తున్నాం. ఓకే, ఈవెన్ 5,000కి 2% ఆర్ 10% వేసుకున్నా సరే ఎంత అవుతుంది ఒకసారి గమనించండి. అలాంటిది 5,000 నుంచి 25,000 3 hours అంటే అది ఎలా పాసిబుల్ అవుతుంది? ఇక్కడ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడైతే మోసం చేసేవాడిది మాత్రం ఏ తప్పు లేదు. ఏదో సినిమాలో ఉంటుంది కదా, సత్యది మూవీలో బ్లఫ్ మాస్టర్ ఏదో, ఓకే, మోసపోయే వాళ్ళకి ఒక అవకాశం ఇస్తూ ఉంటారు కదా. అలాగే డెఫినెట్గా ఐ కెన్ అగ్రీ. మనం ఏంటంటే ఆ పర్సన్ మీద ఉన్న నమ్మకంతో కావచ్చు, ఆ రెల్స్ ఇన్నాళ్ళ నుంచి చూస్తున్నాం కదా, మన శ్యామ్ గారిదే కదా, ఇచ్చేస్తే ఇస్తారులే అనేసి, అది డెఫినెట్గా ఆ నమ్మకం ఉన్నందుకు నేను చాలా చాలా హ్యాపీ. బట్ థింగ్ ఈజ్ దట్ తెలుసుకోండి. ఎందుకంటే ప్రతిసారి కూడా చెప్తున్నాము, షార్ట్స్ పెడుతున్నాము, లాంగ్ వీడియోస్ చేస్తున్నాము ప్రతిసారి. ఎందుకంటే మా పేరుతో మీరు డబ్బులు పోగొట్టుకుంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎవరో ఒకరు కాల్ చేస్తారు, సార్ 3,000 ఇచ్చాము, 4 hours అవుతుంది, 15,000 ఇస్తా ఉన్నారంటే. ఒక్కటే సింపుల్ లాజిక్. 5,000ని 25,000 చేసే కెపాసిటీ ఉన్నోడు 25,000ని ఇంకొక ₹1,00,000 కెపాసిటీ చేసేవాడు 1,00,000ని 4 లక్షలు, ఇలా కోట్లు 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 చేసుకుంటూ వెళ్ళిపోతే మీ 5,000తో ఏం పని వాడికి? ఓకే, సో డెఫినెట్గా వీటి పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండండి. అండ్ ఈ టెలిగ్రామ్ ఛానల్ మాత్రమే, ఇది కూడా మీరు డైరెక్ట్గా వెళ్ళి దయచేసి టైప్ అయితే చేయొద్దు, మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, డైరెక్ట్గా దాంట్లోంచి లాగిన్ అవ్వండి. అండ్ మేము ఎటువంటి క్రిప్టో అకౌంట్ హ్యాండ్లింగ్ ఉండదు, లాస్ రికవరీ ప్లాన్స్ అనేవి లేవు. అకౌంట్ మేనేజ్మెంట్ క్రిప్టో కావచ్చు, బ్యాంక్ నిఫ్టీలో కావచ్చు, అకౌంట్ మేనేజ్మెంట్ అనేది మేము తీసుకోము. అండ్ సెబీ రూల్స్ ప్రకారం ఇది కంప్లీట్గా లైక్ ఇది ఎల్ఓఏ కాదు. మేము ఓన్లీ రీసెర్చ్ సర్వీసెస్ మాత్రమే ప్రొవైడ్ చేయాలి. మేము సెబీ రూల్స్ ప్రకారం అకౌంట్ మేనేజ్మెంట్, అకౌంట్ హ్యాండ్లింగ్ అనేది చేయకూడదు. అండ్ 2 hours డబల్, ఇందాక చెప్పాను కదా, ఇలాంటి స్కీమ్స్ అసలు మన దగ్గర ఉండవు. అండ్ గ్యారంటీగా రిటర్న్స్ వస్తాయా అంటే కనుక డెఫినెట్గా లేవు అనే చెప్తాము. ఓకే, ఇదంతా కంప్లీట్గా ప్రాబబిలిటీ మీద ఉంటుంది. అండ్ మన TTS ట్రేడర్స్ లోగోల మీద చాలా వరకు ఫేక్ ఛానల్స్ ఉన్నాయి. ఖచ్చితంగా మీరు వెరిఫైడ్ సోర్సెస్ అంటే మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ అలాగే ఈ వాట్సాప్ నెంబర్ మాత్రమే మనది అఫీషియల్. మిగతా ఇది కాకుండా మీరు ఎవరితో డీల్ చేస్తున్నా సరే మనకి సంబంధం లేని వ్యక్తులని దయచేసి గుర్తుపెట్టుకోండి. రెగ్యులర్గా ఉండే వాళ్ళకైతే కనుక తెలుస్తుంది, బట్ కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు, అండ్ ఈవెన్ మన ఛానల్ని 3 to 4 years నుంచి ఫాలో అవుతున్న వాళ్ళు కూడా ఇలాంటి స్కామ్ల బారిన పడుతున్నారు. అందుకే సపరేట్గా మెన్షన్ చేయాల్సి వస్తుంది. సో దయచేసి మీరు ఏదైనా ఛానల్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ జాయిన్ అయ్యే ముందు అది కరెక్టా కాదా అనేది ఒకటి
ఒకటికి 10 సార్లు చూసుకోండి. అండ్ డబ్బులు మాత్రం ఎవరికి దయచేసి ఇవ్వద్దు. మీరు ట్రేడింగ్ చేసుకోండి, నేర్చుకోండి. లేకపోతే ట్రేడర్స్ లాంటి దాంట్లో సర్వీసెస్ ఉంటాయి. 1 మంత్ చూడండి. మీకు మంచి ప్రాఫిట్స్ వస్తున్నాయి అనుకుంటేనే నెక్స్ట్ మంత్ రెన్యువల్ చేసుకోండి. లేదు అంటే మీ డెసిషన్ అయితే మీరు తీసుకోవచ్చు. కానీ మీ డబ్బులు మాత్రం ఎవరికీ ఇవ్వద్దండి. ఓకే. సో ఇది ఫస్ట్ అండ్ లాస్ట్‌గా చెప్తున్నాను. ప్లీజ్ దయచేసి అలర్ట్‌గా ఉండమని అయితే అందరికీ మా రిక్వెస్ట్.